హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి మీ అందరికీ కూడాను ముందుగా ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మరి నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అదే తెలుసుగా, లైక్ అండ్ అలాగే హైప్ రెండు వేస్తే నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది. అంతేకాదు, కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి, మీకు కంటెంట్ నచ్చితేనే. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు స్పైన్ చిల్లింగ్ స్టోరీ ఏంటో చూసేద్దామా మరి. సో ఫ్రెండ్స్, మొన్నటి రిక్వెస్ట్ ఇది. ఎవరంటే నాగేంద్ర ప్రసాద్ గారు అడిగారు మనకి. అదేంటంటే ఏదైనా ఒక హైవే రోడ్ ఇన్సిడెంట్, హర్రర్ ఇన్సిడెంట్ చెప్పమని. సో ఈ రోజు ఈ స్పైన్ చిల్లింగ్ స్టోరీ మీకోసం. మరి మనకి ముంబై టు గోవా వెళ్లే హైవే ఏదైతే ఉందో ఆ హైవే చాలా హాంటెడ్ అని ఎంతో మంది చెప్పుకున్నారు. అంతేకాదు, దాని గురించి కథలుగా చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి. మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి సర్చ్ కొడితే బోల్డ్ అని అయితే వస్తాయి. అయితే అది కాకుండా మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్పాలి అని నేనైతే ఈరోజు ఈ స్టోరీని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది నాకు ఎలా తెలుసు అని అంటే, మా ఫ్రెండ్ ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి నాతోనైతే షేర్ చేసింది. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట. మరి అందుకనే నిన్న నేను ఈ వీడియోనైతే ఆపేశాను. మొత్తం స్టోరీ తెలుసుకున్నాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని. ప్రీతం అనే అబ్బాయి తను పంజాబ్ నుంచి ముంబైకి అయితే వచ్చాడు. అక్కడ ఏంటంటే ఇలా ట్రక్స్ అవి కూడా వేయడం అదనమాట పని. తను లారీ డ్రైవర్, తనతో పాటుగా ఒక క్లీనర్ అయితే ఉండేవాడు. సో ఆ రోజు తను యాజ్ యూజువల్ గా తన పని అంతా ముగించుకున్నాడు. ఓనర్ దగ్గరికి వచ్చేసరికి తను ఒక పని అయితే అప్పచెప్పాడు. నువ్వు ముంబై టు గోవా దగ్గరలో ఉన్న ఒక సిటీకి వెళ్ళి నేను ఇచ్చిన ఈ సరుకు అంతా కూడాను డంప్ చేసి రావాలి అని చెప్పేసి. తను సరుకుతో వెళ్ళాలన్నమాట. నైట్ టైం జర్నీ. ఖచ్చితంగా అది గోవా వైపు అయితే వీళ్ళు చాలా ప్రికాషన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు, సరుకు ఏ మాత్రం దెబ్బ తినకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ముందుగానే ఒక చిన్న పూజ లాంటిది పర్ఫామ్ అయితే చేస్తారంట. అయితే అలాగే ఆ రోజు కూడాను తనకైతే ఈ పనిని అప్పచెప్పాడు వాళ్ళ ఓనరు. సరే వెళ్తాను సార్, కానీ నాకు ఈ రోజు మన రాజు రాలేదు అని చెప్తాడు. క్లీనర్ ఎవరైతే ఉన్నాడో తన పేరు రాజు అన్నమాట. ప్రీతం సరే చూసుకొని రాజుకి ఫోన్ చెయ్యి, తను వస్తాడు, ఏదో కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి తను నాకు ఇందాకలే చెప్పి వెళ్ళాడు. లేదు అని అంటే ఇంకొక క్లీనర్ ఉన్నాడు కదా, ఇంకొక అబ్బాయి రాము ఉన్నాడు, తను తీసుకువెళ్ళు అని అంటే, లేదు సార్ నాకు ఎప్పుడు రాజుతోనే అలవాటు కదా బాగాను, వాడైతేనే నాతో బాగుంటాడు, నేను వాడికి కాల్ చేసి చెప్తానులేండి, పిలుస్తాను అని అంటాడు. అలాగే అప్పటికి 3:30 అలా అవుతుంది మధ్యాహ్న సమయంలోని. కాల్ చేస్తాడు. రే రాజు, ఇలాగా సారు నాకు ఒక పని చెప్పారు, నువ్వేంటి బాగాలేదంట, ఏమైంది ఏంటి అని అంటే, లేదు భయ్యా నాకు ఈ రోజు కొంచెం హెల్త్ బాగాలేదు, బాగా కడుపు గడబిడిగా ఉంది, అందుకనే రాలేదు, రాత్రికి కూడా నేను రానేమో అని చెప్తాడు. చెప్తే, అదేంటి అలా అంటావు, సరుకు గాని మనం డెలివరీ చేసినట్లయితే మనకి చాలా డబ్బులు అయితే వస్తాయి, నీకు ఈసారి నేను ఎక్కువగా కూడా ఇస్తాను, ఏదో విధంగా రావడానికి అయితే ప్రయత్నించు, నీకు నేను టాబ్లెట్స్ అవి కొనిసి ఇస్తాను, మెడిసిన్స్ అవి కొనిసి ఇస్తాను, వేసుకో తగ్గిపోతుంది, ఏం కాదులే అని భరోసా అయితే ఇస్తాడు ప్రీతము. సరే భయ్యా, నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తానులే, ఏ సంగతి అనేది నీకు సాయంత్రం 6 కల్లా చెప్పేస్తాను అని అంటాడు. సరేనని చెప్పి ఇద్దరు అనుకుంటారు. అనుకున్న తర్వాత పలానా చోటుకి నువ్వు కనుక వస్తే పలానా చోటుకు వచ్చి ఫోన్ చేయకుండా డైరెక్ట్ గాను అని చెప్తాడనమాట. అలాగే అన్నా అని అంటాడు. ఇంకా రాత్రి సరుకులు ఎక్కించుకోవడం అదంతా అవుతుంది. ఫోన్ అయితే రాలేదు. నేను ప్రీతం ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంటుంది. స్విచ్ ఆఫ్ అని వస్తే, ఇదేంటి వీడు వస్తానన్నాడు కదా, ఇలా హ్యాండ్ ఇచ్చాడా ఏంటి, ఇప్పుడు నేను ఇంకెవరినైనా తీసుకెళ్లాలా వద్దా అని డైలమాలోనైతే ఉన్నాడు అనమాట. సరే ఇంకా మొత్తానికి సరుకు అంతా ఎక్కించేసారు, లోడ్ చేసేసారు. ట్రక్ ఇంకా బయలుదేరడానికి రెడీగానైతే ఉంది. మళ్ళీ కాల్ చేస్తున్నాడు. అటుపక్క రాజు అయితే లిఫ్ట్ చేయట్లేదు.
సరే ఇంకా ఏదో విధంగా నేనే ఈ పని కానిచ్చేద్దాము, వాడితో వీడితో పెట్టుకోవడం ఏంటి అంటే కొంచెం ఎగో వచ్చిందనమాట. వీడు నాతో రాకపోతే పని అవ్వదని అనుకుంటున్నాడేమో, వీడికి బాగా పొగరు పెరిగిపోయింది, డబ్బులు ఇస్తానని చెప్పినా కూడా రాకుండా ఇలా చేస్తున్నాడు, పైగా నేను మెడిసిన్స్ కూడా కొంటానన్నాను, అయినా కూడా వీడు ఇలా చేశాడు అని చెప్పేసి కొంచెం ఇగో ఇంకా అలాగే కోపం కూడా బాగా ఎక్కువ వచ్చి తను ఏం చేస్తాడంటే తను ఒక్కడే వెళ్ళడానికి అని చెప్పేసి స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే వీళ్ళిద్దరూను కలుసుకోవాలి అనుకున్న ప్లేస్ ఏదైతే ఉందో అది సిటీ దాటిన తర్వాత వాళ్ళది ఎవరైతే రాజు ఉన్నాడో వాళ్ళ ఇల్లు ఊరు చివరనమాట. అంటే సిటీ దాటిన తర్వాత, అయితే ఆ సిటీ దాటిన తర్వాత ఒక చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఒక వే ఉంటుంది, అక్కడ ఆగమని చెప్పాడు. ఎందుకనంటే అక్కడికి దగ్గర కదా, నువ్వు అక్కడికి వచ్చేసారా అని చెప్పి. సో ఇలా వెళ్ళాడు. చెక్ పోస్ట్ దాటేసరికి అక్కడేమో రాజు నిలబడి కనిపించాడు. అమ్మ వచ్చాడు వీడు, ఫోన్ తీయకుండా ఇంత నాకు ఇబ్బంది పెట్టాడు అనుకుంటూ దగ్గరికి తీసుకువెళ్ళి ఆపాడు. ఏరా ఇంత పని చేస్తావా, నువ్వు ఇంకా రావనుకున్నాను, నాకు చాలా కోపం వచ్చింది తెలుసా అని తిడుతూ ఉంటాడు. సర్లే అన్న, నేను వచ్చాను కదా అని చెప్పి తను లారీ అయితే ఎక్కిపోతాడు. సర్లే వచ్చావు కదా, ఇదిగో ఈ మధ్యలోని ఎక్కడైనా అదేంటి మెడికల్ షాప్స్ ఉంటే దాంట్లో నీకు మందులు తీసుకుంటాను, ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని అడుగుతాడు. అంటే పర్వాలేదు బాగానే ఉంది అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఇద్దరు జర్నీ అయితే స్టార్ట్ అయింది. కొంచెం దూరం వెళ్ళేసి వాళ్ళు లారీలోని పెట్టుకుంటారు కదా దేవుణ్ణి, ఇంకా అలాగే దానికి సీరియల్ లైట్స్ పెడుతూ ఉంటారు కదా ఆ లారీకి డెకరేట్ చేసి. సో ఆ లైట్స్ ఏంటంటే బ్లింక్ అవుతున్నాయి అన్నమాట, ఆగి వెలిగి ఇలా అవుతున్నాయి. సడన్ గా ఉన్నట్టుండి క్లైమేట్ అంతా చల్లగా మారిపోయింది. లారీ లోపల క్లైమేట్ అంతా కూడాను చల్లగానైతే మారిపోయింది. ఎదురుగా చూసేసరికి ఎవరో లారీ ఆపుతున్నారు. సో అలా ఎవరో ఒక అతను లిఫ్ట్ అడుగుతూ ఉంటే, రే రాజు ఎవరో అడుగుతున్నారా అర్ధరాత్రి సమయంలోని, లిఫ్ట్ ఇద్దామంటావా అని అడుగుతాడు. ఏమో నీ ఇష్టం, నీ లారీ నీ ఇష్టం, ఎక్కించుకుంటే ఎక్కించుకో, నాకేంటి అని అంటాడు. అని అంటే ఈడేటి ఇలా మాట్లాడుతున్నట్టు తెక్కగాను, సర్లే పాపం ఆయన లిఫ్ట్ అడుగుతున్నాడు కదా అని చెప్పేసి ఆపుతాడు. ఆపితే అతనేమో సార్ నేను అర్జెంట్ గా గోవాకి వెళ్ళాలి, నేను లిఫ్ట్ అడిగి వచ్చాను ఇప్పటి వరకు ఇక్కడ వరకును, కానీ వాళ్ళకి అర్జెంట్ గాను మరోవైపు వెళ్లాల్సి వచ్చి వాళ్ళు నన్ను ఇక్కడే దించేసి వెళ్ళిపోయారు, నాకు ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో తెలియట్లేదు, నేను అర్జెంట్ గా రేపటికల్లా అక్కడికి వెళ్ళకపోతే నా జాబ్ కే రిస్క్ వస్తుంది, ప్లీజ్ సార్ ఎక్కించుకోండి సార్ అని రిక్వెస్టింగ్ గా అడుగుతూ ఉంటాడు అనమాట. అయ్యో దాందే ముందే అందుకే కదండి ఆపాను, ఎక్కి కూర్చోండి అని చెప్తాడు. సరిగ్గా అతనేమో ఇలా ఎక్కి రాజు పక్కనే కూర్చుంటాడు. ఇంకా తను ఎక్కేసరికి అప్పటికి బ్లింక్ అవుతున్న లైట్స్ అన్ని కూడా ఒక్కసారిగా ఆగిపోయేసరికి ఇదేంటి ఇలాగా ఆగిపోయాయి అనుకుంటాడు. అనుకొని ప్రీతం ఏం చేస్తాడు అని అంటే, ఏంటండి ఏంటి ఈ టైంలో బయలుదేరారు ఏంటి అని అంటే, లేదు సార్ రేపు మార్నింగ్ కల్లాను నేను నా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని నేను అక్కడికి వెళ్ళకపోతే నా జాబ్ కి రిస్క్, అందుకనే ఇంత ఈ రాత్రిలోని ఈ భయానకమైన రోడ్లోని వెళ్ళవలసి వస్తుంది అని అంటాడు. ఏంటండి అలా అంటున్నారు, నేను ఎన్నిసార్లు ఈ రోడ్ మీద నుంచి అయితే వెళ్ళాను, నాకైతే ఎటువంటి భయానకంగా ఏమీ జరగలేదు, నేను లారీ డ్రైవర్ని చూస్తున్నారు కదా, ఎప్పుడు లోడ్ వేసుకొని వెళ్తూ ఉంటాను ఈ రోడ్ అంతా నైట్ టైము అని చెప్తాడు. అవునా, కానీ నీకు తెలుసో తెలీదో ఇక్కడ చాలా తిరుగుతూ ఉంటాయండి, నేను కిందనున్నాను కానీ నాకు ఎందుకనో చాలా భయం వేసింది, ఎవరు వస్తారో ఎవరు మనిషో ఎవరు దెయ్యమో తెలీదు, అలా అయితే ఉంటుందంటే ఇక్కడ నేను చాలా విన్నానండి అందుకే భయపడిపోయాను అని చెప్తాడు. సరే మీ పేరేంటి అని అంటే, నా పేరు కృష్ణ అండి. సరేనని తిను డ్రైవ్ చేస్తూ ఉంటాడు. స్టీరింగ్ ఉన్నట్టుండి తన కంట్రోల్ అయితే తగ్గుతుంది కొంచెంగా, తను ఒకవైపు తిప్పుతూ ఉంటే మరొక వైపు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. తనకు అర్థం కాదు ఇదేంటి ఇలా అవుతుంది అని చెప్పి. కృష్ణ ఏమో తన కాస్త విచిత్రంగా చూస్తూ ఉంటాడు అనమాట, స్టీరింగ్ అలా అడ్డదిడ్డంగా తిప్పుతూ ఉంటే.
ఏమైంది బ్రో అని అడుగుతాడు. అడిగితే ఏం లేదండి, ఉన్నట్టుండి స్టీరింగ్ ఏంటో నేను తిప్పుతున్న వైపు కాకుండాను మరో వైపు వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటాడు. ఈ మధ్యలో ఉన్న రాజు ఏమో ఏం మాట్లాడకుండా కృష్ణ కాసి అలా చూస్తూ ఉంటాడనమాట. అలా చూస్తూ ఉంటే, ఏరా నువ్వేం మాట్లాడకుండా ఆయన కాసి చూస్తున్నావు అని అంటాడు. అంటే ఏం లేదు, మామూలుగా చూస్తున్నాను అని అనేస్తాడు. అనేసిన తర్వాత ఈలోగా కృష్ణ ఏమో కొంచెంగా నిద్రగా ఉందండి, మేము పడుకోవచ్చా, మీకేం పర్వాలేదు కదా, డ్రైవర్ పక్కన కూర్చుని వాళ్ళు పడుకుంటే డ్రైవర్ కి కూడా నిద్ర వస్తుంది అని అంటారు కదా, మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ అలాంటివి ఏమైనా అవుతాయేమో నాకు భయం వేస్తుంది, కానీ నేను నిద్ర తట్టుకోలేకపోతున్నాను, బాగా నిద్ర వస్తుంది, కొంచెంసేపు పడుకుంటానండి అని అడుగుతాడు. సరే పడుకోండి, నాకేం దానికి ఏం అభ్యంతరం లేదు, పర్వాలేదు, నేను దేవుడు పాటలైనా పెట్టుకుంటాను, లేదంటే ఏమైనా సాంగ్స్ పెట్టుకొని అలాగా నేను వెళ్ళిపోతాను, నాకు అలవాటే, ఇదే అంతా కూడా నాకు అలవాటే అని చెప్తూ ఉంటాడు ప్రీతం. ఓకే, తను ఏమో సరే ఇంకా పడుకుంటాడు. పడుకుంటే తను పడుకోగానే కొంతసేపటికి ఏంటో విచిత్రంగా గురక పెట్టడం మొదలు పెడతాడు. ఆ గురక ఎలాగంటే తను గురక పెడుతున్నట్టు కాదు, ఎవరో గట్టిగా తన గొంతు నొక్కేస్తూ ఉంటే ఎలాగా వస్తుంది సౌండ్, అలా అయితే వస్తుంది అనమాట. తనకి ఏం అర్థం కాదు. రే రాజు, ఆడేంటి అలా పడుకున్నాడు, అలా గురక పెడుతున్నాడు, ఒకసారి లేపు, భయం వేస్తుంది, ఒకసారి లేపు అని అంటే, ప్రతిదానికి ఇది చేయి కన్నా, అసలు వాడిని ఎక్కించడమే ఎక్కువ, చాలే పడుకున్నాడుగా పడుకొని అని అంటూ ఉంటాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ముందుకు అలాగా వెళ్తూ ఉంటుంది లారీ. వెళ్ళేసరికి ఇంకా బోర్ కొడుతుంది. ఎందుకనంటే రాజు కూడా ఏం మాట్లాడట్లేదు. ప్రతిరోజు ప్రతిసారి బాగా గలగల మాట్లాడే రాజు ఆ రోజు మాట్లాడట్లేదు. పైగా కృష్ణ కాస్త అలా చూస్తూ ఉన్నాడు, వాడు ఏంటి అలా పడుకున్నాడు, ఏంటి అలా గురక పెడుతున్నాడు అని. కృష్ణదాస్ అలా చూస్తూ ఉంటే, ఏరా నువ్వు వాడిని చూసుకొని ఉండిపోతున్నావు, కనీసం ఏదైనా మాట్లాడొచ్చు కదా, నాకు నిద్ర వచ్చేస్తుంది, నాకు కూడా నిద్ర వచ్చేటట్టు ఉంది అని చెప్పి సడన్ గా ఇంకా లారీని పక్కన ఆపి మొహం కడుక్కుందాం అని చెప్పేసి బాటిల్ తీసి కిందకి దిగుతాడు. లారీ కిందకి దిగుతాడు. దిగేసరికి సడన్ గా వెనక నుంచి మరొక లారీ వచ్చి ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. అంటే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోని గుద్దెద్దును అనమాట. సడన్ గా అలా ఆగిపోతాడు, గుండెదడ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయేసరికి ఏంటో బాబు నేను ఈ రోజు ఏం చేస్తున్నాను ఏంటి అనేసి మెల్లగా అవతలకు వెళ్ళి మొహం కడుగుతూ ఉంటాడు. ఈలోగా లోపల కూర్చున్న కృష్ణ గట్టిగా అరుస్తాడు. ఏమైంది అంటూ పరిగెత్తుకుంటూ ప్రీతం అయితే వస్తాడు. ఏమైంది, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు అని అంటే, అంటూ భయపడిపోతూ ఒకసారి నేను కూడా కిందకి దిగుతానండి అంటూ గబగబా కిందకి అయితే దిగిపోతాడు. నాకేంటో ఏదో పిచ్చి వల్ల వచ్చిందండి, ఏం లేదు అని చెప్తూ కొంచెం మంచినీళ్ళు ఎవరా అంటూ మంచినీళ్ళు తీసుకొని తాగేసి తను కూడా మొహం కడుక్కుంటాడు. ఈలోగా రాజు కిందకు వస్తాడు. రే రాజు, ఒక్క నిమిషం ఉండండి మీరిద్దరును, నేను అలా పక్కకి వెళ్ళి వస్తాను, నీకు బానే ఉందా, నువ్వు కూడా వస్తావా అని ప్రీతం అయితే అడుగుతాడు అనమాట. అడిగితే నేను కూడా వస్తాను అని చెప్పేసి వాళ్ళిద్దరూ బయలుదేరుతుంటే పక్కనున్న కృష్ణ అంటాడు, మీరిద్దరు వెళ్ళిపోతే నాకు భయం వేస్తుందండి, నేను ఒక్కడనే అయిపోతాను, మళ్ళీ రోడ్డు మీద ఒక్కలే ఉండాలంటే చాలా భయం, నేను లారీ ఎక్కి కూర్చోనా, లేదంటే మీతో పాటు రానా అంటాడు. అయ్యో ఏం మాట్లాడుతున్నావు అయ్యా, మేము ఆ చెరువు పట్టుకు వెళ్ళి వచ్చేస్తాము, కొంచెం కడుపులో ఇబ్బందిగా ఉంది, దానికి వెళ్ళాలంటే మీరు మా వెనకాల వస్తాను అంటారేంటి, ఇక్కడ ఉండండి ఏం పర్వాలేదు, లేదంటే లారీ ఎక్కి కూర్చోండి ఏం పర్వాలేదు అని చెప్తాడు ప్రీతం. సరే ఇంకా భయపడిపోతూ కృష్ణ ఏం చేస్తాడంటే లారీ ఎక్కి కూర్చుంటాడు. కూర్చునేసరికి కొంతసేపటికి లారీలో కూర్చున్న కృష్ణకి ఎవరో అరుస్తున్నట్టుగానైతే వినబడుతుంది. ఎవరు అరుస్తున్నారు అని చెప్పి గబగబా కిందకైతే దిగుతాడు. ఆ అరుపులు చాలా తేడాగా వింతగా వినిపించేసరికి, అది కూడా లారీ డ్రైవర్ ప్రీతం అరుపుల్లాగా వినిపించేసరికి, అయ్యా ఎక్కడున్నావు నువ్వేనా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈలోగా ప్రీతం ఇక్కడికి రండి, నాకు భయం వేస్తుంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అరిచేసరికి ఇంకా పరిగెత్తాడు వాళ్ళు ఉన్ని దగ్గరికి.
అక్కడ కొంచెం లోపలికి వెళ్తే అక్కడ చెరువులాగా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఏమైంది, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు అంటూ దగ్గరికి వెళ్తే తను ఏంటంటే పూర్తిగా భయపడిపోయి ఉన్నాడు. చెమటలు పట్టేసిందనమాట శరీరం అంతాను. నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం అని చెప్తూ గబగబా ఆ చెరువు దగ్గర నుంచి బయటకు అయితే వచ్చేస్తారు. వచ్చి కొంచెం ఆ రోడ్డు మీదకి అయితే వచ్చేస్తారనమాట. వచ్చేసరికి నార్మల్ గా రాజు ఏమో క్యాబిన్ లో నుంచి, అదే లారీ లోపల నుంచి దిగుతాడు. దిగుతూ ఉంటే, నువ్వు ఎక్కడుంటే మరి అక్కడ ఎవరున్నారు, నాతో పాటు ఇప్పటి వరకు ఉన్నది ఎవరు అంటూ ప్రీతం హడిలిపోతూ అడుగుతూ ఉంటాడు అనమాట. అడుగుతూ ఉంటే, ఏమో అన్న నాకేం తెలుసు, నేను ఈయన కూర్చుంటామని చెప్పి పైకి వచ్చి కూర్చున్నాం, నువ్వు ఒక్కడే బాటిల్ పట్టుకొని వెళ్ళావు. ఆ తర్వాత అరుపులు వినిపిస్తుంటే ఇదిగో ఈయన వచ్చారు, నేను వద్దామనుకుంటే లారీ ఒకటే ఉంది కదా సరుకుతూ ఉందని రాకుండా ఇక్కడ కూర్చున్నానని చెప్పాడు. చెప్పేసరికి ఒక్కసారిగా తనకి గిర్రని తిరిగిపోయిందనమాట. ఏంటి ఇంత ఇల్యూషన్ ఉంటుందా ఎక్కడైనా? నార్మల్ గా అంటే ఏదో మనం ఏదో చూడడం అలాంటివి జరుగుతాయి, కానీ ఇంత మనిషిని పోలిన మనిషి ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయా? తను ఫుల్ గా పిచ్చిపోతాడు అనమాట. అదేంటి ఇప్పుడు నాతో వచ్చావు కదరా, అక్కడ ఇద్దరం కూర్చున్నాము, ఆ తర్వాత ఏమో నువ్వులా లేవు, ఏదో మొహం అంతా మారిపోయి కళ్ళు తెల్లగా గుడ్లు అయిపోతే నాకు భయం వేసి గట్టిగా అరిచాను. ఈలోగా నేను లేచి అక్కడి నుంచి పారిపోయి వద్దాం అనుకునేసరికి నా చెయ్యి నువ్వు గట్టిగా పట్టుకున్నావు. అంతా చెయ్యి విదిలించుకుని పరిగెడదాం అనుకునేసరికి నువ్వు కూడా నా వెనకాతలే పరిగెట్టి వచ్చావు. నేను ఈయన చూసి అరుస్తూ దగ్గరికి వెళ్ళేసరికి వెనకాల చూస్తే నువ్వు లేవు, ఇప్పుడేమో ఇక్కడ లారీలో నుంచి దిగుతున్నావు, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, పిచ్చెక్కిపోతుంది, పదండి ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం అనేసి మళ్ళీ తనైతే కూర్చుంటాడు. కూర్చుంటే ఈ పక్కనున్న కృష్ణ అంటాడనమాట, అయితే మీరు ఇప్పుడు డ్రైవింగ్ చేయగలరా, పర్వాలేదా, లేకపోతే చెప్పేసేయండి, ఇంకోటి ఏదైనా చూసుకొని నేను వెళ్ళిపోతాను, ఒకవేళ యాక్సిడెంట్ అయిపోతే అంతే సంగతులు, ముగ్గురం కూడాను పరలోకానికి వెళ్ళిపోవడమే అని మాట్లాడతాడు. మాట్లాడేసరికి ఆ మాటకి ప్రీతంకి కోపం వస్తుంది. అదేంటి అలా మాట్లాడుతున్నారు, నేనే భయంతో ఉన్నాను, అంటే డ్రైవింగ్ నాకు పర్ఫెక్ట్ గా చేస్తాను, మీకేం కంగారు లేదు, నేను జాగ్రత్తగా మిమ్మల్ని తీసుకెళ్తాను మీ డెస్టినీకి అని చెప్తాడు. సరేనని చెప్పి బిక్కుమనుకొని కూర్చుంటారు. కూర్చున్న తర్వాత సడన్ గా ఒక దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అంతా కూడాను పూర్తిగా చీకటిగానైతే ఉంటుందన్నమాట. ఒక చిన్న పల్లెటూరు లాంటిది లోపలికి దూరంగానైతే కనిపిస్తూ ఉంటుంది. లైట్లు లేవు, పల్లెటూరు, అది కూడా ఎలా అంటే నిర్మానుష్యంగా ఉంది, మనుషులు అయితే బయట లేరు ఎవరు కూడా. ఆ టైంలో ఎవరుంటారు, ఎవరు ఉండరు, అందులోకి పల్లెటూరు. కనీసం లాంతర దీపాలైనా వెలుగు కనిపించాలి, కానీ వెలుతురు అయితే లేదు, కానీ పల్లెటూరు ఉంది అని మటుకు వీళ్ళకి కనిపిస్తుంది. సరే ఇంకా అక్కడికి వెళ్ళేసరికి టైర్ పంచర్ అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో టైర్ పంచర్ అయిపోతే ఎలాగా ఇప్పుడు మనం బిగించేది, మళ్ళీ ఎప్పుడు వెళ్తాము ఏంటి అని భయపడిపోతున్నారు. ఈలోగా ఏముందన్న టైరే కదా, అదిగో అక్కడ అదేంటి ఊరు కనబడుతుంది కదా, ఆ ఊర్లోని ఎవరినైనా పిలుద్దాము, బిగించేయొచ్చు, పర్వాలేదు, అయిపోతుందిలే, నేను కూడా ఉన్నాను కదా తోడు అలా అని చెప్తాడు. చెప్తే పోన్లేరా బాబు, ఏదో చేసి మొత్తానికి టైర్ బిగిద్దాము, పదండి అక్కడికి వెళ్దాము అని చెప్పి నేను ఏం చేస్తాడంటే లారీ అంతా లాక్ చేసేసి ముగ్గురు కలిసి ఆ ఊరు వైపు అయితే వెళ్తూ ఉంటారు. అదొక చిన్న ఊరు అనమాట. అంటే రోడ్డు మీదకి కనిపిస్తుంది ఒక 20 ఇల్లులు అలా ఉంటాయన్నమాట. ఒక చిన్న గుడిసెలు 20 లాగా ఉంటాయన్నమాట. సరే అక్కడికి వెళ్ళారు. నిర్మానుష్యంగా ఉంది, ఖాళీగా అనిపిస్తుంది, అసలు జనాలు ఉన్న ఉనికే తెలియట్లేదు. ఉంటే కనీసం ఏవో చిన్న శబ్దాలు, లేదు అని అంటే లాంతరు వెలుగులో ఏదో ఒకటి తెలియాలి కదా, అలా ఏం లేదు. ఈలోగా ఒక గుడిసె వైపు గబగబా నడుచుకొని వెళ్ళిపోతున్నాడు రాజు. వెళ్ళిపోయి ఈ గుడిసెలో ఎవరో ఉన్నట్టున్నారు, పిలుస్తాను అని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోతే ఆగరా, అలా లోపలికి వెళ్ళిపోతే వాళ్ళు దొంగ అనుకొని కొట్టేయగలరు,
ఆగు అని చెప్తూ వెనకాతల నుంచి ఇటం కూడా లోపలికైతే వెళ్తాడు. లోపలంతా చీకటి, కంపు కొడుతుంది. ఎలా అంటే గబ్బిలాల కంపు అయితే కొడుతుంది అనమాట. అసలు చూడ్డానికి అది ఇల్లులాగే లేదు, ఏదో పాత పడిపోయి పాడైపోయిన ఒక దీనిలాగా కనిపిస్తుంది. పైగా ముందు వెళ్ళాడు రాజు, రాజు ఏమో అక్కడ కనిపించలేదు. ఎందుకనో మళ్ళీ వెంటనే ప్రీతం ఒళ్ళు తనకి తెలియకుండానే తనకి వార్న్ చేస్తుంది. ఎలా అంటే తనకి గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. పైగా ఆ ప్రదేశం అంతా చాలా చల్లగా అనిపిస్తుంది. ఇంకా భయంతో తను బయటకు అయితే వచ్చేసాడు. ఏమైంది రాజు ఏడి అని బయట నుంచి కృష్ణ అయితే అడుగుతున్నాడు. ఏమో నాకు అదెంత తెలియదు గాని లోపల మరీ దరిద్రంగా దారుణంగానైతే ఉంది, నాకేం కనిపించలేదు, వాడు లోపలికి వెళ్ళిన వాడు అక్కడ లేడు అని కంగారు పడిపోతున్నాడు. లోపలికి వెళ్ళిన వాడు లేకపోవడం ఏంటండి, ఇప్పుడే కదా మన కళ్ళ ముందు వెళ్ళాడు. పైగా ఈ గుడ్స్ కి వెనకాతల ఏ తలుపు లేనట్టు ఉంది, ఇదే ఎంట్రన్స్ కదా, ఉండే ఉంటాడు, మీరు సరిగ్గా చూసుండ్రు, ఉండండి నేను వెళ్తానని కృష్ణ అయితే లోపలికి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ ఏం లేదు, మొత్తం అంతా కూడాను చల్లగానైతే ఉంది. పైగా విపరీతమైన వాసన వస్తుందన్నమాట. ఎలాంటి వాసన అంటే మాంసం కుళ్ళిపోయిన ఇలా అయితే వస్తుంది. అంతే, ఇంకా భయపడి తను కూడా బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసరికి మరొక ఇంట్లో నుంచి నేను ఇక్కడున్నానన్నా ఇక్కడికి రా అని పిలుస్తూ ఉంటాడు రాజు. రాజు స్వరం అక్కడ వినబడుతుంది. వెళ్ళింది ఈ ఇంట్లోకి. అక్కడికి ఎలా వెళ్ళాడు, మనకు తెలియకుండా ఎలా వెళ్ళాడు, అయినా వాడు మన ముందే కదా ఇందులోకి వచ్చాడు అని వీళ్ళిద్దరూ భయపడి అలానే ఒకరి మొహాలు అక్కడ చూసుకుంటుంటే, రా అన్నా రా, ఇక్కడే ఉన్నాను, రా ఇగో ఈ ఇంట్లోకి రండి, ఈ ఇంట్లోనే ఉన్నాను, రండి రండి అని పిలుస్తున్నాడు. ఈసారి వీళ్ళు మెల్లగా అడుగుల్లో అడుగులు వేసుకొని వెళ్దాం అనుకునేసరికి గొంతు మారిపోయింది. మళ్ళీ అలాగే రాబయ్యా రా, ఇదిగో ఇక్కడే ఉన్నాను, ఈ ఇంట్లో ఉన్నాను, రా లోపలికి రా లోపలికి రా అంటూ ఈసారి రాజు గొంతులో కాకుండా వేరొక గొంతులోనైతే వినిపించింది. వెంటనే కృష్ణకి అదేదో తేడాగా అనిపించి భయంతోని తనైతే ముందే చెప్పేస్తాడు, బ్రో మనం ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నుంచి మన వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతాము, నాకు ఎందుకన్నా భయం వేస్తుంది, ఇక్కడ ఏరియా గురించి ఇక్కడ దెయ్యాల గురించి నాకు బాగా తెలుసు, పద బ్రో వెళ్ళిపోదామని చెప్తూ తన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని అంటుంటే ప్రీతంకి అర్థం కాదు, ఇక్కడ వీడిని వదిలేసి వెళ్ళిపోవాలా, లేకపోతే ఆయన చెప్పినట్టు ఇక్కడ ఈ స్థలం అంతా కూడా కొంచెం తేడా అని నమ్మి తన లారీ దగ్గరికి వెళ్ళిపోవాలా. లారీ ఏమో పని చేయట్లేదు, దానికేమో టైర్ ఏమో పంచర్ అయిపోయింది, ఎలా ఇప్పుడు ఎలా వెళ్ళేది, ఇక్కడ ఆగిపోవాలా వెళ్ళాలా అనే ఒక డైలమాలోనైతే ఉండి అలా నిశ్చేష్టదై ఉండి చూస్తున్నాడు. చూస్తుంటే రండి సార్ రండి, మీకే చెప్తున్నాను రండి అంటూ కృష్ణ చేపట్టుకొని గబుక్కుమని లాగుతూ ఉంటాడనమాట. ఈలోగా లోపల ఉన్న రాజు అతి భయంకరమైన రూపంలోని వాళ్ళిద్దరి ముందుకు వచ్చి నించొని ఎవరైతే ప్రీతం ఉన్నాడో ప్రీతం చేయి పట్టుకున్నాడు. చల్లగా తగిలింది. తన మొహం కూడా ఇప్పుడు రాజులా లేదు, మెల్లిమెల్లిగా మారిపోతుంది. పట్టుకొని లోపలికైతే లాగేస్తున్నాడు, గుంజేస్తున్నాడు అనమాట. ఈలోగా మరోవైపు నుంచి కృష్ణ అయితే లాగుతున్నాడు ప్రీతంని. రండి సార్, వాడు దెయ్యం సార్, నిజం కాదు అని చెప్పి గట్టి గట్టిగా లాగుతున్నాడు. లాగేసరికి అట్నుంచి పట్టు వదిలేసింది. ఇంకిద్దరు కలిసి పరిగెట్టారు. దానికి గల కారణం ఏంటి అని అంటే కృష్ణ మెడలోని ఆంజనేయ స్వామి లాకెట్ ఉంది. సో దానివల్ల దాన్ని ఏం చేయలేకపోతున్నాయి, దూరం నుంచి భయపెడుతున్నాయి. కానీ ఈ ప్రీతంకి అలాంటివి ఏం లేవు. సో అందుకని ప్రీతంని లాగడానికి ప్రయత్నిస్తుంది అది. ఇంకా వీళ్ళిద్దరూ పరిగెట్టి లారీ దగ్గరికి అయితే వచ్చారు. వచ్చి టార్చ్ తీసి టార్చ్ వేసి చూస్తే ఇంతకు ముందు టైరు పోయిన టైరు ఇప్పుడు నార్మల్ గా కనబడుతుంది. వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కాలేదు. సరే ఒకసారి ఎక్కి మీరు స్టార్ట్ చేయండి, మనం లారీలోనే కూర్చున్నాము, బయటికి రావద్దు, ఏం జరిగినా కూడా బయటికి దిగొద్దు అని చెప్పేసి లారీ ఎక్కి కూర్చున్నారు. లారీ కూడా స్టార్ట్ చేసి చూసేసరికి మళ్ళీ నార్మల్ గా స్టార్ట్ అయిపోయింది. టైర్ కూడా అసలు పంచర్ అయినట్టే లేదు, నార్మల్ గా ఉందన్నమాట, ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఇంకా స్టార్ట్ చేసుకొని వెళ్తున్నారు కానీ ప్రీతంకి మటుకు బుర్ర పాడైపోతుంది. అయితే నేను రాజుని ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇక్కడ వదిలేసానా,
లేకపోతే రాజు నిజంగా మనిషా దెయ్యమా అనే ఆలోచన అలా తొలిచేస్తుంది అనమాట. అర్థం కావట్లేదు. ఇంకా లాభం లేదని చెప్పేసి, సార్ నా మొబైల్ ఇస్తాను, అందులోని ఒక నెంబర్ ఉంటది, ఆ నెంబర్కి చెయ్యండి అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంటికి చేసి కనీసం ఇలా ఇక్కడ ఇలాగ అయ్యింది, ఇక్కడ ఉండిపోయాడు రాజు, నా వల్ల తప్పేం లేదు, ఏదో ఒకటి చెప్తామని చెప్పేసి ఇంటికైతే కాల్ చేశాడు. ఈసారి కాల్ లిఫ్ట్ అయితే చేశాడు. అది రాజు కాదు, రాజు భార్య. రాజుకి సెలైన్ ఎక్కించారండి, ఇదిగో హాస్పిటల్లో ఉన్నాం మేము, నా పర్స్ లో పెట్టేసుకున్నాను ఫోన్ ని, సైలెంట్ లో పెట్టి, అందుకే మీతో మాట్లాడలేకపోయాడండి రాజు అనేసి చెప్తుందన్నమాట. చెప్పేసరికి అయితే ఇప్పుడు రాజు ఎక్కడున్నాడు, ఏంటి, ఎలా ఉన్నాడు అన్ని అడుగుతూ ఉంటాడు ప్రీతమ్మ ఎగ్జైట్మెంట్ తో. ఉంటే రాజు ఇప్పుడు బానే ఉన్నాడండి, హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తుంది. తనకు ఒక్కసారిగా షాక్ అనమాట. అసలు నేను మరి హైవేలో ఎక్కించుకున్నది ఎవరిని, రాజుని కాదా? అయితే వాడు మాతో పాటు ట్రావెల్ చేస్తూ ఇంకొక మనిషి ఎక్కితే మనిషి ఏదో దెయ్యంలాగా నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అంతేకాదు వీళ్ళిద్దరిని పట్టుకుపోవడానికి అయితే చూశాడు. కానీ ఎవరైతే ఆ కృష్ణ అనే అతను ఉన్నాడో అతని మెడలో ఆంజనేయ స్వామి లాకెట్ ఉంది. పైగా అతను ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా చదివే మనిషి అనమాట, పాట చేస్తాడు. సో అందుకనే అతని జోలికి వెళ్లకుండా కామ్గా కూర్చున్నాడు. ఎప్పుడు వీడు ఒంటరిగా దొరుకుతాడా, వీడిని చంపేద్దామా, వీటిని మనతో పాటు పట్టుకు వెళ్ళిపోదామా అని. కానీ ఎప్పుడైతే ఆ స్టూల్స్ కానీ బయటకు వెళ్ళారో ఆ టైంలో ట్రై చేశాడు. కానీ ఆ టైంలో కూడా ఇతను ఎవరైతే కృష్ణ ఉన్నాడో అతను రావడంతో వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండోసారి టైర్ పేలిపోయినట్టుగా వీళ్ళకి అలాగా కల్పించి ఆ పాత పడిపోయిన అక్కడ ఎవరు ఉండరనమాట ఆ ఊర్లోకి అయితే తీసుకువెళ్ళాడు. అక్కడ ప్రీతంని ఇది చేద్దామని చెప్పేసి. కానీ అక్కడ కూడా ఈ కృష్ణ వల్ల తప్పించుకున్నాడు. మరి ఇదండి ఆ రియల్ స్టోరీ. సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ అయితే వేయండి. ఈ స్టోరీ విన్నప్పుడు నేను ఫస్ట్ అయితే కృష్ణ అనే దెయ్యమేమో అని అనుకున్నాను. కానీ తర్వాత తెలిసిందనమాట కృష్ణ కాదు, రాజు అసలైన దెయ్యం అని చెప్పేసి. సో ఈ హైవేల్లోని ప్రత్యేకించి ఇలా రూపాలు మార్చుకొని వచ్చే దెయ్యాలు ఉంటాయి అంట. అది మనకి తెలియదంట. మనలాగా మనకు తెలిసిన వాళ్ళలాగా వచ్చి మనతో పాటు ఉండి మనల్ని తీసుకుపోవడం అనేది జరుగుతుంది. అంతేకాదు కొంతమంది అయితే చాలా దారుణంగా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ స్టీరింగ్ కంట్రోల్ తప్పింది కదా, అప్పుడు కూడా వాడి ప్రభావమే అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. లైక్ తో పాటు హైప్ వేయడం మర్చిపోవద్దు. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.